టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై మనతో మాట్లాడడానికి తెలంగాణ జనసేన యువ నాయకులు కౌశిక్ గారు ఉన్నారు. మాట్లాడదాం. బ్రదర్, మహేష్ కుమార్ గౌడ్ గారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చాలా వ్యాఖ్యలు చేశారు. అసలు పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యతిరేకం, పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో ఓట్లు అడిగే అర్హత లేదని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు మీ జనసేన నాయకులు? నేను మొదటిగా ఏదైతే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో దాన్ని ఖండిస్తాను. అయితే మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు చూసారా, ఏదైతే తెలంగాణకి పవన్ కళ్యాణ్ గారి వ్యతిరేకం అని. నేను చెప్తున్నా, తెలంగాణకి వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చెప్తున్నా అంటే, తెలంగాణ 1200 మంది బిడ్డల్ని ఉసురు తీసుకుంది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కదా. ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసిందో, ఏదైతే తెలంగాణ విద్యార్థులు కష్టపడి చెమటోర్చి పనిచేసి కాంగ్రెస్ పార్టీని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఉపయోగపడితే వాళ్ళని అరిగోసలో పెడుతుంది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కదా. ఇదే బీసీలని మోసం చేసింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కదా. ఇదే ఎస్సీ వర్గీకరణ మీద అనేక తప్పులు ఉన్నాయని అనేక విషయాల మీద చర్చలు జరపాలంటే మోసం చేసింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కదా. తెలంగాణ ప్రజలను మోసం చేయటానికి తెలంగాణని ప్రకటించి వెనక్కి తీసుకుంది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కదా. 1200 మంది అమరులు చచ్చిపోయిన దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు మరి తెలంగాణకి ద్రోహి ఎవరండి? ప్రధాన ద్రోహి. ఇంకా నేను ఇంకో విషయం కూడా అడుగుతున్నా. నేను ఏంటి, కేసీఆర్ గారు అమరులని ఏదైతే వాళ్ళని కించపరిచాడని రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు కదా. ఇదే ముఖ్యమంత్రి గారు గద్దర్కి స్మృతిమానం ఇస్తున్నాడు. ఇచ్చిండా అండి? రాజీవ్ గాంధీ తెలంగాణకి సంబంధం ఉన్న వ్యక్తి. తెలంగాణకి సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకుపోయి సెక్రటేరియట్ ముందు అంగు ఆర్భాటంతో ఏర్పాటు చేసి నువ్వు గద్దర్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదండి? ఇదే మీరు శంకరమ్మకి ఎమ్మెల్సీ అయినప్పుడు, ఏది ఎమ్మెల్యేకి ఇచ్చి ఓడిపోయినప్పుడు ఆమెని ఎమ్మెల్సీని చేసి మంత్రి చేయొచ్చుగా అన్నారు. ఇదే గద్దర్ కూతురు గారికి టికెట్ ఇచ్చి మరి ఓడిపోతే, ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి ఓడిపోతే మరి ఎమ్మెల్సీని ఇచ్చి మంత్రి చేయొచ్చుగా. అజారుద్దీన్ గారి క్రికెట్ సంబంధించిన వ్యక్తిని ఓట్ల రాజకీయాల కోసం నువ్వు మంత్రిని చేసినావు కదా, ఎమ్మెల్సీ చేసి. మరి ఇది తెలంగాణకి ద్రోహం కాదా? తెలంగాణ ఆస్తులు దోచుకోవటం కాదా? నీ రాష్ట్రంలో 200 నుంచి 300 విద్యార్థులు నువ్వు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చనిపోయారు. మరి దాని మీద ఏం ఎంక్వైరీ చేసినావు? ఏ రివ్యూ తీసుకున్నావు? అల్లు అర్జున్ విషయం మీద స్పందించినంతగా దీని మీద ఒక్క మంత్రి కూడా ఎందుకు స్పందించడు? కనీసం ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టవు. ఏ అధికారి మీద చర్య తీసుకోవు. వీళ్ళు తెలంగాణకి లాభాలు చేస్తున్నారా? వీళ్ళు తెలంగాణ ద్రోహులు కాదా? ఇది తెలంగాణ ద్రోహుల పార్టీ అని నేను అంటున్నా. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ కోసం పాటుపడ్డా. మరి తెలంగాణకి ఏం సంబంధం రేవంత్ రెడ్డి గారికి? నేను ఇంకో విషయం కూడా అడుగుతున్నా మహేష్ కుమార్ గౌడ్ గారు, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడగండి. నల్లమల్ల యురేనియం తవ్వకాల్లో ఎవరు అఖిలపక్ష మీటింగ్ పెట్టింది? ఆ అఖిలపక్ష మీటింగ్ కి అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరు తెలుసా? పవన్ కళ్యాణ్ గారు. పోయి అడుగు, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఏం చేసిండు, ఏం పోరాటం చేసిండు అని చెప్పేసి. నల్లగొండలో బోర్లు చేసిన వ్యక్తి ఇదే పవన్ కళ్యాణ్ గారు. ఏది ఫ్లోరైడ్ వచ్చి చచ్చిపోతుంటే మీ మంత్రి అక్కడ ఉండి కనీసం దాని మీద స్పందించిన వ్యక్తి. కానీ పవన్ కళ్యాణ్ స్పందిస్తే పవన్ కళ్యాణ్ తెలంగాణకి విద్రోహ. మీరు కాదా? మీరు చేసిన ఎన్ని రాజకీయాలు, ఎన్ని నాటకాలు, మీరు రాజీనామాలు ప్రకటించి ఇంట్లో పోయి ఫైళ్లు తెప్పించుకొని సంతకాలు పెట్టించింది మీ మంత్రులు కాదా? మీరు కాదా తెలంగాణకి ద్రోహులు? ఏ పార్టీ ఎవరికి అర్హత ఉంది తెలంగాణ గురించి మాట్లాడటానికి? తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసిన ఎవరైనా మాట్లాడవచ్చు. మా నాయకుడు పోరాటం చేసిండు, మేం పోరాటాలు చేసిన. మీరు అనుభవిస్తున్నారు పదవుల్ని. తెలంగాణ ప్రజలను వంచి, తెలంగాణ ప్రజలను దోహులుగా చిత్రీకరించి, తెలంగాణ ఆకాంక్షలు ఏదైతే దాని మీద మోసం చేసి మీరు వాడుకొని అధికారంలోకి వచ్చిన వాళ్ళు మీరు తెలంగాణ పార్టీకి ద్రోహం. అంటే నిజంగానే పవన్ కళ్యాణ్ కి తెలంగాణ మీద ప్రేమ ఉందంటారా? అంటే సిచ్యువేషన్స్ బట్టి చెప్తే ఏం చెప్పదలుచుకున్నారు అన్న? నేను మిమ్మల్ని అడుగుతా, ఒక రాష్ట్రంలో పోటీ చేసేటప్పుడు స్వరాష్ట్రాన్ని తక్కువ చేసుకొని పక్క రాష్ట్రాన్ని పొగిడే ఏ రాజకీయ నాయకుడైనా ఉంటాడా? ఆంధ్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక్క మాట నేను చెప్తా. ఏం చెప్తారంటే, తెలంగాణకి నా అనే భావన ఉంటది, ఆంధ్రాకి నా అనే భావన లేదు అని చెప్పిండు. తెలంగాణలో పోరాట పటిమ ఉంటదని చెప్పేసిండు. ఇది కాదా తెలంగాణ పట్ల? తెలంగాణలో వరదలు వస్తే 50 లక్షలు ఇచ్చిండు. ఎవడిచ్చిండండి? ముఖ్యమంత్రి ఇచ్చిండా? ఈ ముఖ్యమంత్రి ఒక్కసారైనా ₹1 ఇచ్చిండా? ఇదే టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చిండా? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిండా? మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిండు. తండాలకు తిరిగిండు, గ్రామాలకు తిరిగిండు, బోర్లు లేకపోతే పనిచేసిండు. అనేక సమస్యల మీద తెలంగాణలో కొట్లాడింది జనసేన పార్టీ,
నీ కాలేజీకి సంబంధించిన నువ్వు వచ్చిన తర్వాత స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు. స్కాలర్షిప్లు ఇవ్వకపోవటం వల్ల విద్యార్థులు సర్టిఫికెట్లు రావట్లేదు. నువ్వు ఒక గెజిట్ ఇచ్చి స్కాలర్షిప్లు నేను ఇస్తా, ఏ విద్యార్థిని ఇబ్బంది పెట్టొద్దు, ఆ సర్టిఫికెట్లు ఇచ్చేయండి, వాళ్ళ జీవితాన్ని నాశనం చేయొద్దని నువ్వు చెప్పొచ్చు. నీకు ఒక్క నిమిషం పని, కానీ నువ్వు చెప్పలేదు. అదే సర్టిఫికెట్ల అంశాల మీద అదే జీవితాల గురించి పోరాటం చేసింది ఎవరు? జనసేన పార్టీ కదా, జనసేన పార్టీ నాయకులు కదా. మీకు ఒకసారి రియాలిటీలోకి రండి అని నేను చెప్తున్నా. మీరు ఏదైతే రైతు రుణమాఫీ ఇచ్చి, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి, ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలకి ఉపయోగపడే విధంగా చేసే మీరు ఏదైతే ఆలోచన ఉందో, ఇది తెలంగాణకి లాభం చేసే ఆలోచన కాదు, తెలంగాణని దోచుకునే ఆలోచన. మీరు తెలంగాణలో జనసేన పార్టీ బలపడుతుందనంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా బలపడుతుంది. ఏ రకంగా అంటే మొన్న పోటీ చేసిన 100% స్థానాల్లో 50% జనసేన పార్టీ సర్పంచులను గెలిచింది, అనేక మంది వార్డు మెంబర్లను గెలిచింది. ఓటు పర్సెంటేజ్ ఇక్కడ ఉంది. ఆ ఓటు పర్సెంటేజ్ ఎవరికైతే నష్టం జరుగుతుందో, ఎవరికి నష్టం జరిగింది? కాంగ్రెస్ పార్టీ జరిగింది, బీఆర్ఎస్ పార్టీ జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు. ఏంటి? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి రాజకీయాలు చేస్తారు. నేను అడుగుతున్నా, ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పుట్టిందా? తెలంగాణకు సంబంధించిన పార్టీయా కాంగ్రెస్ పార్టీ? సెంట్రల్ పార్టీ ఎవరో ఎక్కడో పెట్టిండు. ఇలా అనకూడదు. ఎవరో ఎక్కడో పెట్టారు, స్వాతంత్ర ఉద్యమం టైంలో పోరాడారు, దానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. మీరు ఎదవరు, మీరు పనికి మాలిన వ్యక్తులు. నేను ఇంకో అంశం అడుగుతున్నా, బీజేపీ తెలంగాణకు సంబంధించిన పార్టీయా? తెలంగాణలో పుట్టిందా? తెలంగాణ అస్తిత్వం కోసం పుట్టిందా అంటున్నా. బీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వం కోసం పుట్టిందా? తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర పోయి రాజకీయాలు చేయొచ్చు, మహారాష్ట్ర పోయి కార్లు వేసుకొని పోయి రాజకీయాలు చేయొచ్చు, పంజాబ్ రైతులకు డబ్బులు ఇవ్వచ్చు. కాంగ్రెస్ పార్టీ వేరే స్టేట్లలో వాళ్ళ పాగాలు వేసుకోవచ్చు. బీజేపీ రకరకాల స్టేట్లు అధికారంలో ఉండొచ్చు. కానీ ఒక పవన్ కళ్యాణ్ కి ఎందుకు పారామీటర్స్ అడ్డొస్తున్నాయి? కొలిచే స్కేల్ ఎవరికైనా ఒకటే ఉండాలన్నా. పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ పార్టీ అని చెప్పిండు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పనిచేస్తాడు, తెలంగాణ రాజకీయాల్లో పనిచేస్తాడు. మీకు పవన్ కళ్యాణ్ గారికి చాలా తేడా ఉంది. నేను ఒకటే విషయం చెప్తున్నా, మీరు టికెట్లు ఇవ్వాలి, మీరు నాయకత్వాన్ని తయారు చేయాలంటే డబ్బులు ఉండాలి, లంచగొండ అయ్యాలి, కమిషన్లు ఇచ్చేవాళ్ళు అయి ఉండాలి, కాంట్రాక్టులను దోచుకునే వాళ్ళు అయి ఉండాలి, ప్రజల్ని హింసించే వాళ్ళు అయి ఉండాలి. మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆంధ్రాలో 21 సీట్లు, తెలంగాణలో పోటీ చేసిన 8 స్థానాల్లో ఎవరికి ఇచ్చిండన్నా? ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమానికి కీలక పాత్ర పోషిస్తే ఇక్కడ నుంచి 5 టికెట్లు ఇచ్చిండన్నా. ఎవరో పవన్ కళ్యాణ్ ఇచ్చిండు. ఏ పార్టీ ఇచ్చింది? కొంతమంది వాళ్ళ భజన పరులని తాత్కాలికంగా వాళ్ళ మోసే వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇచ్చారు. మరి ఎవరో తెలంగాణకి ద్రోహులు? ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి, తెలంగాణకి ద్రోహులు ఎవరు? అంటే పవన్ కళ్యాణ్ విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే చాలా మంది పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ట్రోల్స్ చేస్తుంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని ఉద్దేశించి మాట్లాడతారు అని, వీటి గురించి ఏం చెప్తారు అసలు? నేనేమంటున్నా, రాజకీయాల్లో విమర్శించడం సహజంగా ఉంటది, దాన్ని నేను తప్పు పట్టను. కానీ విమర్శించే వాళ్ళకి నేను ఒకటే విధానం చెప్తున్నా, కన్స్ట్రక్టివ్ వేలో విమర్శించండి. పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా తప్పు చేస్తే ఆ అంశాన్ని, ఆ పాలసీ మీద విమర్శించండి. కానీ వ్యక్తిగతంగా పోయి మాట్లాడి ఏదైతే బిడ్డలు మాట్లాడుతున్నారు అనుకో, మన ఇంట్లో ఆడపిల్ల వేరే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లను విమర్శించినప్పుడు ఆటోమేటిక్ కూడా అవతల నుంచి ఒక రాయి వచ్చింది, మన ఇంట్లో ఆడపిల్లను కూడా విమర్శిస్తారు. రాజకీయాలు ఎప్పుడు హుందాతనంగా జరగాలి. తెలంగాణ రాజకీయాల్లో నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, తెలంగాణ రాజకీయాల్లో, తెలంగాణ నేలలో ఆడవాళ్ళని కించపరిస్తే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఎందుకని చెప్తున్నా అంటే, ఆనాడు నిజాం మన ఆడబిడ్డలనే బట్టలిప్పి బరిబాతల బతుకమ్మలాడిచ్చిండు, మన ఆడబిడ్డల మీద అత్యాచారాలు చేసిండు. అలాంటి వాడిని ఎలా సంహరించారు, వాడిని ఎలా తరిమి కొట్టారు ఈ నేల నుంచి అనేది అందరికీ తెలుసు, తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరికే తెలుసు. కానీ ఆ అంశాలను గుర్తుపెట్టుకోకుండా తెలంగాణ బిడ్డలను గాని, తెలంగాణ కోసం పనిచేసే వ్యక్తుల గురించి గాని విమర్శిస్తే మాత్రం తెలంగాణ సమాజం ఉక్కు పాత్ర పెడుతుంది ఈ నేలలో. ఎందుకంటే ఈ నేలలో విప్లవం ఉంటుంది. సహజంగా దీనికి ఉండే లక్షణం ఏంటంటే, ఈ నేలని కించపరిచినప్పుడు గానీ, ఈ నేలలో ఉన్న స్త్రీలను కించపరిచినప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ అయినా, ఎంత గొప్ప వ్యక్తినైనా తీసుకొచ్చి నేల మీద కూర్చోబెట్టే స్వభావం ఉంది తెలంగాణ కన్నా. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, మీరు విమర్శించవచ్చు, విమర్శించడానికి నేను తప్పట్ను. ఎందుకంటే అది ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఉండాలి. కళ్యాణ్ గారే చెప్తారు, మీరు విమర్శించండి, నేను విమర్శించొద్దు అంట్లా. పాలసీస్ పరంగా విమర్శించండి, వ్యక్తిగత కక్షలు లేవు మనకి. రాజ్యాంగ మత విద్వేషాలను రెచ్చగొడుతుండు పవన్ కళ్యాణ్ అని అంటున్నారు, నిజమేనా? ఎక్కడ ఒక్క సందర్భం చెప్పండి, మత విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలను చేసింది ఎవరో? నేను చెప్తున్నా, ఇదే బీఆర్ఎస్ పార్టీ, ఇదే కాంగ్రెస్ పార్టీ, ఒక వ్యక్తి ఎంఐఎం సంబంధించిన వ్యక్తి అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ, వీళ్ళు హిందువుల పట్ల 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులు తలలు నరుకుతామన్నారు. మరి మతతత్వపు రాజకీయాలను, విద్వేషాలను రెచ్చగొట్టి హిందువుల ఆత్మాభిమానాన్ని కించపరిచి
డైరెక్ట్ గా బహిరంగ సభలో ఒక ప్రజాప్రతినిధి అని లేకుండా ఎలా మాట్లాడాలో తెలియకుండా వ్యక్తులు స్టేట్మెంట్స్ ఇస్తే వాళ్ళతో పొత్తులు పెట్టుకున్న వాళ్ళు మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులా కాదా? మత విద్వేషాలకు సంబంధించిన వ్యక్తులా కాదా? అంటే నీ రాజకీయ స్వలాభం కోసం నువ్వు కూడా మద్దతు ఇస్తున్నట్టే కదా. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండా? నేను అడుగుతున్నా, మీరు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అంటున్నారు కదా. ఇదే పవన్ కళ్యాణ్ గారు నేను బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్నా, ఎక్కడైనా ముస్లిం హక్కులకి భంగం జరిగినా, ముస్లింలకి ఏదైనా నష్టం జరిగినా ఫస్ట్ గొంతెత్తే వ్యక్తి నేనని పవన్ కళ్యాణ్ గారు చెప్పిండు. క్రిస్టియన్ సంబంధించిన ఏదైతే అంశాలకు ఏదైనా నష్టం జరిగితే, వాళ్ళ హక్కులకి భంగం జరిగితే ఫస్ట్ ప్రశ్నించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పిండు. ఏం చెప్పిండు? ఎవరు తప్పు చేసినా, హిందూ మతంలో వ్యక్తి తప్పు చేసినా, క్రిస్టియన్ మతంలో తప్పు చేసిన వ్యక్తి అయినా, ఏదైతే ముస్లిం మతంలో తప్పు చేసిన వ్యక్తి అయినా, ఏదైతే తప్పు చేసే వ్యక్తికి శిక్ష సమానంగా ఉండాలండో, తప్పు చేసే వ్యక్తికి కులం గాని మతం గాని ఉండదని చెప్పిండు. ఇంత క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాక మత రాజకీయాలు ఎక్కడ చేస్తున్నట్టు? ఏ మతాన్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు? ఇప్పుడు నేను హిందూ మతంలో పుట్టినా, నా మతానికి నష్టం జరిగినప్పుడు, నా మతానికి కించపరిచేలా ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు ఆ మతాన్ని ప్రొటెక్ట్ చేసుకోవటం, ఆ ధర్మాన్ని కాపాడటం అది వ్యక్తిగతంగా తప్ప? అంటే ఇంత వ్యవస్థ ఉన్నా కూడా ఎందుకు సింగిల్ గా పోటీ చేయడం లేదు? బీజేపీతో పొత్తు ఎందుకు అవసరం? అన్న, ఇక్కడ సింగిల్ గానే పోటీ చేస్తుంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేస్తుంది. ఇక్కడ క్లియర్ అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, బీజేపీకి ప్రచారం చేస్తానని చెప్పారు, దీనికి జనసేనకే ప్రచారం చేస్తానని చెప్పారు. ఇక్కడ మీరు సహజంగా అడిగే క్వశ్చన్ ఏంటంటే, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా పోటీ చేసుకుంటూ బీజేపీకి ఎందుకు ప్రచారం చేస్తున్నారంటే, నా స్ట్రైట్ ఆన్సర్ చెప్తుంది ఏంటంటే, స్పష్టత ఇస్తుంది ఏంటంటే, తెలంగాణలో అన్ని స్థానాల్లో అన్ని మున్సిపాలిటీలో జనసేన పార్టీ పోటీ చేయట్లా. జనసేన ప్రధానంగా పోటీ చేసే దగ్గర మా మద్దతు, మా ప్రచారం, మా సపోర్టు మోరల్ గా అన్ని పరాలుగా పార్టీగా యాజ్ ఏ జనసేన ముందు ఉంటది. ఏదైతే ఇప్పుడు ఒక మున్సిపాలిటీలో 60 స్థానాలు ఉన్నాయన్న కరీంనగర్ లో, మేము పోటీ చేసేది 10-20 ఉంటది. ఆ 20 స్థానాల్లో ప్రధానంగా మేము ముందు ఉంటాం. ఏదైతే పోటీ చేయని స్థానాల్లో ఉంటుందో, బీజేపీ పోటీ చేస్తుందో అక్కడ బీజేపీకి మాత్రమే మద్దతు. మేము సెకండ్ ఆప్షన్ గా మద్దతు ఇస్తున్నాం బీజేపీకి, అంతే తప్ప మేము మా పార్టీని వదిలిపెట్టుకొని ఉండమన్నా. నేను సహజంగా చెప్తున్నా, పొత్తుల గురించి అడుగుతున్నారు కదా, మరి కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోకుండా పోటీ చేసిందా? సింగిల్ పోటీ చేసిందా? కొనమేని సాంబశివరావు గారు ఎవరు? ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? సిపిఐ. మన ఇక్కడ జూబ్లీ హిల్స్ లో గెలిచిన వ్యక్తి నవీన్ యాదవ్ గారు ఏ పార్టీ సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి? ఎవరి మద్దతు మీద సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి? వీళ్ళకి అవసరమైనప్పుడు వీళ్ళ రాజకీయ వ్యక్తిత్వ చేష్టల కోసం ఎవరితో అయినా పొత్తు పెట్టుకోవచ్చు. మేము ఒక కన్స్ట్రక్టివ్ వేలో మా సిద్ధాంతాలు మా విధానాలు అని మేము చెప్పుకుంటూ పోతుంటే మాత్రం మేము పొత్తులు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాం, మాకు సామర్థ్యం లేదు. నీకు అంత సామర్థ్యం ఉంది కదా, 100 ఏళ్ళు పార్టీ కదా నీ, మరి నువ్వు ఎందుకు పొత్తు పెట్టుకున్నావు? బీఆర్ఎస్ ఎందుకు పొత్తు పెట్టుకుంది? చెప్పిండు కదా, కేటీఆర్ గారు చెప్పిండు, కేసీఆర్ గారు చెప్పిండు, మజ్లీస్ ఒక్కదాంతోనే పొత్తు అని. ఎందుకు పెట్టుకున్నారు మీరు? అంటే మీరు ఓట్ల రాజకీయం, మీకు వ్యూహాలు ఉంటాయి, మీకు ప్రతి వ్యూహాలు ఉంటాయి. మీరు చేస్తే రాజకీయం, మేము చేస్తే బూతు, అంతే కదా మీరు చెప్పేది. నేను క్లియర్ గా కన్స్ట్రక్టివ్ ఏం చెప్తున్నా అంటే, మీరు ఏదైతే ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి, ప్రజల అంశం మీద పోరాటం చేయండి, అప్పుడు మీ అధికారం నిలకడకుంటది. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులైనా, నా వ్యక్తులైనా నిన్ను విమర్శించినప్పుడు నువ్వు ప్రజలకు పని చేస్తుంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా చూసుకుంటే తెలంగాణలో అధికారం దిశగానే ప్రయాణిస్తుందంటారా జనసేన? నేనేం చెప్తున్నా అంటే అన్న, అవకాశం ఉందా? నేనేం చెప్తున్నా అంటే, మేము పని చేస్తాం. మా నాయకుడు కూడా చెప్పేది ఎప్పుడు ఏంటంటే, మీరు అధికారం కోసం ప్రధానంగా చూడొద్దు, పని చేయండి, ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి, ప్రజల కోసం పని చేయండి. ప్రజల అధికారాన్ని తీసుకొచ్చి మీ దగ్గర పెడతారు. అది బీజేపీతో పొత్తు పెట్టుకొని పోతామా, పార్టీలతో నడుచుకుంటూ పోతామా, మా నాయకుడి యొక్క వ్యూహం మా నాయకుడికి ఉంటది. ఆయన ఏదైతే వ్యూహాన్ని చెప్తారో దాని అనుసంధంగా మేము సైనికులుగా పనిచేస్తాం. ఆ బాధ్యత ప్రకారం పనిచేసి రాజకీయ అధికారం ఏదైతే ఉందో దాని మీద మేము లక్ష్యం పెట్టి పనిచేస్తున్నాం అన్న. ఏదో ఒక రోజు తెలంగాణలో ఖచ్చితంగా జనసేన జెండా ఎగిరిద్ది. నేను ఇంకో అంశం కూడా అడుగుతున్నా, జనసేనకి బలం లేదుగా. ఈ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పేదైనా అయితే, బీఆర్ఎస్ చెప్పేదైతే, మరి మా గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు? మేము ప్రజల్లో బలం లేదు, మా ప్రజల్లో విలువ లేనప్పుడు మీరెందుకు మాట్లాడుతున్నారు? అంటే ఈ భయం వెనక అర్థం ఏంటి? మీ రాజకీయ పతనానికి పవన్ కళ్యాణ్ గారు ప్రధాన కారణం అవుతాడు, మీ రాజకీయ అధికారాన్ని దూరం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రధాన కారణం అవుతాడు. ఎందుకు? మాకు 6% 10% ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లు మీ రాజకీయ అధికారాన్ని దూరం చేస్తే మీ ఆకాంక్షల మీద నీళ్లు చల్లుతాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కాదని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలంగాణ ప్రజలను ఏదో ఎగదొద్దాం అనుకుంటే
తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు. నేను నమ్ముతున్నా తెలంగాణ ప్రజలు తెలంగాణ హక్కుల కోసం ఎవడైతే పోరాటం చేస్తారో వాడి పక్షాన తెలంగాణ ప్రజలు నిలబడతారు. నేను ఇంకో అంశం కూడా అడుగుతున్నా, ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన ఆంధ్ర నాయకత్వాన్న తెలంగాణ నాయకత్వాన్న పవన్ కళ్యాణ్ గారు పెట్టింది? ఎవరి నాయకత్వాన్ని పెట్టిండు? తెలంగాణ నాయకత్వాన్ని పెట్టినప్పుడు ఇంకేంటి, ఇంకేం అబ్జెక్షన్? ఆంధ్ర నుంచి ఎవరన్నా తీసుకొచ్చి ముఖ్యమంత్రి క్యాండిడేట్ ప్రకటించో, లేకపోతే ఆంధ్ర నాయకులను తీసుకొచ్చి తెలంగాణలో ఎమ్మెల్యేలో పోటీ చేస్తే మీరు అన్నట్టు ఆంధ్ర పార్టీ ఆంధ్రాకి సంబంధించిన నాయకుడు అనొచ్చు. మరి మేము తెలంగాణలో పుట్టినోళ్ళం, తెలంగాణ అస్తిత్వానికి వారసత్వానికి మేము వారసును. అట్లాంటి మమ్మల్ని తెలంగాణలో నిలబెట్టినప్పుడు మీకేం ప్రాబ్లం? నాకు అసలు అర్థం కావట్లేదు. ఇది ప్రధాన క్వశ్చన్ కదా. ఒకవేళ గనక మీకులాగా ఉత్తరప్రదేశ్ నుంచి ఒకడో లేకపోతే తమిళనాడు నుంచి ఒకడో వాళ్ళు ప్రచారాలకు వచ్చి ప్రచారాలు చేసి తెలంగాణని ఏదో మాట్లాడి తెలంగాణని అద్భుతంగా చేయాలని తెలంగాణని అదని వాళ్ళు మాట్లాడటానికి అర్హతలు ఉన్నాయి. కానీ తెలంగాణలో పుట్టి తెలంగాణ నాయకత్వం అయి ఉండి తెలంగాణ గడ్డ మీద ఏర్పాటు చేసిన పార్టీ అయి ఉండి తెలంగాణ భావజాలాన్ని సిద్ధాంతాలని అవసరం ఉన్న ప్రతిసారి పతాక స్థాయిలో పెట్టిన పవన్ కళ్యాణ్కి అర్హత లేదంటే దాన్ని తప్పనాలా లేదన్నా? ఖండించాలా లేదా? నేను అందుకే ఖండిస్తున్నా వాళ్ళందరినీ. నేను హేతుబద్ధంగా ఖండిస్తున్నా, నేను కన్స్ట్రక్టివ్ ఖండిస్తున్నా. దమ్ము ఉంటే ధైర్యం ఉంటే దీని మీద మాట్లాడమనండి. ఇదే నాయకులు నేను అడుగుతున్నానా, అప్పుడేదో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏమన్నారు, కోనసీమ కొబ్బరి తోటలకే దిష్టి తగిలింది అన్నారు. తెలంగాణ దిష్టి తగిలింది, తెలంగాణ అల్లా దిష్టి తగిలింది. తెలంగాణ నాయకులు కూడా అంటుంటారు ఆంధ్ర పచ్చదనం పచ్చదనం అంటుంటారు. అక్కడ ఏం చేశారంటే వర్డ్స్ ని స్ప్లిట్ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్పందించారు. అతి స్థాయిలో స్పందించిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా, మరి ఎందుకు తెలంగాణ సమస్యల మీద స్పందించట్లా? రైతు బంధు రానోళ్ళ మీద ఎందుకు స్పందించట్లా నువ్వు? రైతు భరోసా రానప్పుడు ఎందుకు స్పందించట్లా నువ్వు? తులం బంగారం రానప్పుడు ఇదే అంశంలో ఎందుకు స్పందించట్లా? అసలు అది స్పందించాల్సిన అంశమా? ఒక మంత్రి స్థాయిలో ఉండి అది ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎవరికన్నా ప్రజలకు నష్టం జరిగిందా? సరే స్పందించిండు కదా. నేను ఇదే అంటున్నా కదా, ఇదే మార్వాడికి సంబంధించిన వ్యక్తి తెలంగాణకు వచ్చి తెలంగాణకి పని చేత కాదు, తెలంగాణలో ఉన్న ప్రజలకి తాగుబోతులు మా బావ ఎవరైతే ఉప ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఎందుకు ఖండించలేదు? మీరు తీసుకుపోయి ఎందుకు బొక్కలు వేయలేదు వాడిని? నా తెలంగాణ అస్తిత్వాన్ని నా తెలంగాణ సమాజాన్ని కించపరిచినప్పుడు వాడిని తీసుకుపోయి ఎందుకు బొక్కలు వేయలేదు? టీవీ డిబేట్లు ప్రతి డిబేట్ లో తిరిగి తెలంగాణ అస్తిత్వాన్ని వాడు మాట్లాడిన ప్రతిసారి కిందకి తీసుకొస్తుంటే వాడిని ఎందుకు తుక్కు కొట్టలేదు? ఈపులు పగిలిపోయేటట్టు ఎవరిని కాపాడటం కోసం? అంటే మీరు ఓట్ల రాజకీయం కోసం కదా. మీరు ఏది తెలంగాణకి ద్రోహి, తెలంగాణకి నష్టం చేస్తున్న వ్యక్తి అని మీరు మాట్లాడతారా? గుర్తుపెట్టుకోండి, ఖబర్దార్. మీకు నేను చెప్తున్నా, తెలంగాణ ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఎందుకు ఉన్నారని కూడా చెప్తున్నా. మేము పోటీ చేసిన 100%, ఏదైతే 100 స్థానాలు కాదు 100% సర్పంచ్ స్థానాల్లో 50% మమ్మల్ని గెలిపించారు. అంటే మాకు ఆమోదం ఇచ్చినట్టే. అనేక తెలంగాణ సమస్యల మీద పోరాటం చేసినావు, దాంతోనే మాకు ఆమోదం ఇచ్చినట్టు. ఇంకా మీరెవరు? ప్రజలే ఆమోదం ఇచ్చిన తర్వాత నువ్వు పాలకుడివి, నువ్వు అధికారంలోకి వచ్చినోడివి, నువ్వు నాయకుడివి, నీ పర్మిషన్ మాకు అవసరం లేదు. నీ వ్యక్తిగత స్వలాభాల కోసం నువ్వు మాట్లాడే వ్యక్తి, నీ పర్మిషన్ మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది ప్రజల పర్మిషన్. ఆమోదం వచ్చింది, మాకు సెమ్మలు వచ్చింది, ఇవన్నీ వచ్చింది తెలంగాణ ప్రజల ఆమోదంతోనే. కాబట్టి తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణకి కావాల్సిన ఏదైతే హేతుబద్ధంగా వచ్చే వాటా కోసం ప్రతిసారి పోరాటం చేస్తాం. బంగారు తెలంగాణని చేయటానికి ఖచ్చితంగా పోరాటం చేస్తాం. నేను ఇంకొక అంశం చెప్తాం మర్చిపోయినా, ఏది చాకలి ఐలమ్మ యూనివర్సిటీ పెట్టి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే వీళ్ళు తెలంగాణకి ఏదో పని చేసినట్టు తెలంగాణ వారసులు అస్తిత్వానికి అని చెప్తున్నారు. కాబట్టి నేను చెప్తున్నా, చాకలి ఐలమ్మ యూనివర్సిటీ పెట్టిండు. సరే, పెట్టినప్పుడు నేను ఏమంటున్నానంటే చాకలి ఐలమ్మ వారసుడు మనవడు ఉండ కదా, ఆయన చనిపోవడానికి వచ్చాడు. చనిపోవడానికి వచ్చినప్పుడు గాంధీదళ పృథ్వీ అన్న రకరకాల వ్యక్తులు ఆయన ఆరోగ్యం ఖర్చుల కోసం, తర్వాత రకరకాల అంశం కోసం ఇదే ముఖ్యమంత్రి గారిని కలిశారు, లోకల్ ఎమ్మెల్యేని కలిశారు, ఇదంతా కలిశారు కదా. నువ్వు అమరవీరుల కోసం తెలంగాణ గురించి ఇంత మాట్లాడేవి, వాళ్ళ వారసత్వాన్ని ఎందుకు కాపాడలేకపోయాను? నేనేమన్నా ₹1 కోటి ఆస్తి అడిగారా? ఏమడిగారు? ఒక వైద్యాన్ని అందించమని అడిగారు. ఏంటి? వైద్యాన్ని అందించమని అడిగారు. ఎందుకు ఇప్పించలేకపోయాను? ఎందుకు సదుపాయాలు కనిపించలేకపోయాను? అంటే రాజకీయ స్వలాభం కాదా? ఇది తెలంగాణకి ద్రోహం కాదా? మీరు చేస్తున్న మోసం కాదా? నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ద్రోహుల పార్టీగా ఎప్పుడూ తెలంగాణ ప్రజల మదిలో ఉంది. కాకపోతే ఏంటంటే తెలంగాణ నిరుద్యోగులు పోరాటం చేసి వీళ్ళ అధికారం తీసుకొచ్చేసరికి మమ్మల్ని నమ్మి ఏదో చేశారంటున్నారు. నేను ఇక్కడ ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇస్తున్నా, తెలంగాణని ఇచ్చింది మేమంటున్నారు కదా, మరి తెలంగాణ బెడ్లో చంపింది కూడా మీరేగా, మరి 1200 మందిని చంపింది మీరే కదా, ఇచ్చిన వాళ్ళు మీరే కదా, ఆ రోజు అధికారంలో ఉంది మీరే కదా. ఇదే కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణని ఆత్మగౌరవాన్ని కించపరిచేటట్టు ₹1 కూడా ఈయన ఏం చేసుకుంటారో చేసుకున్నాను. అప్పుడు ఎందుకు స్పందించలా?
ఇదే బట్టి విక్రమార్క గారు ఎందుకు స్పందించలా? ఇదే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎందుకు స్పందించలా? రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకు స్పందించట్లా? ఒక వ్యక్తి పార్లమెంట్ లో బిల్లు జరిగేటప్పుడు పెప్పర్ స్ప్రే కొట్టిండు తెలంగాణ ప్రజల మీద, లకారాలు వాడుకుంటూ తిట్టారు. అప్పుడు ఎందుకు స్పందించలా? ఎందుకు స్పందించలా? కాసు బ్రహ్మానందరెడ్డి మరి చెన్నారెడ్డి వీళ్ళంతా తెలంగాణ నాయకులు కదా, తెలంగాణ ద్రోహులు కదా వీళ్ళంతా? దానికి ప్రధానమైన బీజమైన పార్టీ ఏది? తెలంగాణ నష్టపోవటానికి, ఇన్ని సంవత్సరాలు రాకపోవటానికి, ఆంధ్ర పెత్తనంలో నలగటానికి ప్రధానమైన కారణం ఎవరు? ప్రధానంగా అధికారం ఎవరి చేతిలో ఉంది? కాంగ్రెస్ పార్టీ కదా. నేనేం చెప్తానంటే కాంగ్రెస్ నాయకుల్ని నేనేం చెప్తానంటే కన్స్ట్రక్టివ్ వేలో విమర్శించండి, ఏదైతే ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి. అప్పుడు సమాజం గౌరవిస్తుంది, మేము కూడా గౌరవిస్తాం. మీరు గనక అంత ఆరాట పడితే ప్రజాక్షేత్రం తెలుసుకుందాం, ప్రజలే నిర్ణయిస్తారు.